హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుక్కర్లో దోసకాయ టమాటా పప్పు. ఇవి ఒక్కటి కలిపి చేశారంటే ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తారు. వారానికి 2 సార్లైనా సరే ఈ పప్పు చేయాల్సిందే, అంత రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేశారు అంటే వారంలో 2 సార్లు ఏంటి 3 సార్లైనా చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ టమాటా పప్పు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో కందిపప్పు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. మీరు పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు, లేదా పచ్చిశనగపప్పుతో అయితే ఇంకా బాగుంటుందండి. నేనైతే కందిపప్పు తీసుకున్నాను. ఇందులో 4, 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని, టమాటాలు ఒక 5 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక టమాటా తీసుకున్నానండి, మీడియం సైజుది. దోసకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని, ఇందులోనే గల్లులుప్పు వచ్చి 2 టీ స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. పసుపు వచ్చి 1 టీ స్పూను, కారం వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, నేను చిన్న టీ స్పూన్తో వేసాను కాబట్టి కారం 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. అదే పెద్ద టీ స్పూన్ అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇందులోనే నేను ఒకటి వేస్ట్ చేస్తే చాలా రుచిగా ఉంటుందని చెప్పాను కదండి, మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ వేయడం వల్ల పప్పుకి అద్భుతమైన రుచి అనేది వస్తుంది. అలాగే ఇందులో చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానిపోయిన ఈ చింతపండు రసం కూడా ఇందులో వేసేసి, 1 కప్పు పప్పుకొచ్చి 5 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అదే మీకు చేతి కొలతతో చెప్పాలి అంటే వాటర్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం అరచేయి పెట్టేసి మధ్య వేళ్ల వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేశారంటే మనకి పప్పు అనేది గంధంలాగా ఉడికిపోతుంది. కరెక్ట్గా వాటర్ అనేది క్వాంటిటీ అనేది తెలిస్తే పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి మూత పెట్టేసి విజిల్ పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికిన తర్వాత, విజిల్స్ అన్ని పోయిన తర్వాత, వేడిపోయిన తర్వాత అప్పుడు విజిల్ తీసేసి ఇలా మూత తీసి ఒకసారి గరిటె పెట్టి కలిపేయండి. చూడండి చక్కగా ఉడికిపోయినాయి కదా, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకుని పోపు పెట్టుకుంటే మనకి దోసకాయ టమాటా పప్పు అనేది కుక్కర్లో రెడీ అయిపోతుంది. వారంలో 2, 3 సార్లే కాదండి, 3, 4 సార్లు అయినా చేసుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.